బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరూ తీసుకుపోయేది ఏమీ లేదు. గాయని ఎల్ఆర్ ఈశ్వరి ఇటీవల సుమన్ టీవీ ఇంటర్వ్యూలో తన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. నా 8వ ఏట తండ్రి చనిపోవడంతో మా అమ్మ కోరస్ పాటల ద్వారా ఇల్లు నడిపేది అన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో అనేక పాటలు పాడారని, బాలు బంగారం వంటి వ్యక్తి అని ప్రశంసించారు. మహిళా గాయకుల మధ్య ప్రత్యేక అనుబంధం లేదని, ఎవరి భాగం వారు పాడుకొని వెళ్లేవాళ్ళమంటూ తెలిపారు. తన తొలి పారితోషికం 300 కాగా అది 1000 కావడానికి చాలా కాలం పట్టిందన్నారు. వాణి జయరాం గురించి మాట్లాడుతూ 19 భాషల్లో పాడిన ఆమె అకాల మరణం ఊహించలేనన్నారు. సంపాదించింది పంచడం నా స్వభావమని, హ్యాపీగానే లైఫ్ సాగుతుందంటూ తెలిపారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.